Hello students, myself Said Rasool, Faculty of History. We at Ekamais Academy, we were doing a series of videos which are meant for competitive exams. To be specific, UPSC General Studies Prelims Mains, Optional History, APPSC Group 1, Group 2, TGPSC Group 1 and Group 2. Now, in this video, we have come with a latest current event that is Paika Rebellion. అంటే మీరు న్యూస్ పేపర్ చదివినట్లయితే ఇన్ ద ప్రీవియస్ డే ఫార్మర్ ఒడిషా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ expressed concern over the omission of the Paika rebellion from the latest class 8 history textbook from the NCERT, calling it as the huge dishonor to the brave Paikas. The NCERT has clarified that the 1817 rebellion will be included in the second volume of the textbook set to be released in the month of September or October. అంటే ఈ పైకా తిరుగుబాటు లేదా పైకా విద్రోహ అంటాం లేదా పైకా రెబెలియన్ పైకా రివోల్ట్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్. సో ఎవరి పైకాస్ ఎందుకు వీళ్ళు బ్రిటిష్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో హూ ఆర్ పైకాస్ అన్నప్పుడు పైకాస్ వర్ ద పీజెంట్ మిలీషియా అంటాం. జనరల్గా ఏమంటామంటే రైతు ఆర్మీ అంటాం. అదేంటి సార్ రైతులు సోల్జర్స్గా లేకుంటే సైనికులుగా ఏ విధంగా అవుతారు అన్నప్పుడు బేసికలీ దేవర్ లైక్ సోల్జర్స్ బట్ డ్యూరింగ్ నాన్ బ్యాటిల్ పీరియడ్ అంటే యుద్ధం లేని సమయంలో వీళ్ళు రైతులుగా కర్షకులుగా పనిచేసే వాళ్ళు అంటాం. సో వీళ్ళని మనం పైకాస్ అంటాం. సో మళ్ళీ హూ ఆర్ పైకాస్ వాట్ వర్ దేర్ గ్రీవాన్సెస్ అన్నప్పుడు సో వెన్ వీ అండర్స్టాండ్ కాజెస్ ఫర్ ద రివోల్ట్ అంటే మన కాజెస్ ఫర్ ద రివోల్ట్ అన్నప్పుడు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం. ఎస్పెషలీ ద డిఫరెన్స్ బిట్వీన్ రివోల్ట్ అండ్ మూవ్మెంట్ అంటే తిరుగుబాట్లు మరియు ఉద్యమాలు. ప్రజలు ఎందుకు తిరుగుబాట్లు చేస్తారు, ప్రజలు ఎందుకు ఉద్యమాలు చేస్తారని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. డూ వాచ్ దట్ అ వీడియో. సో మళ్ళీ ఏంటి కాజెస్ ఫర్ ద రివోల్ట్ ఏంటి, పైకాస్ హూ ఆర్ ది పైకాస్ అండ్ వై డిడ్ దే రివోల్ట్ అన్నప్పుడు సో దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ పైకా రివోల్ట్. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ రివోల్ట్స్ అండ్ మూవ్మెంట్స్ అది 1857 రివోల్ట్ కానివ్వండి, ట్రైబల్ రివోల్ట్స్ కానివ్వండి, ఈవెన్ యాజ్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వీ జనరల్లీ డిస్కస్ ద టాపిక్ కాల్డ్ సివిల్ రెబెలియన్స్. ఈ సివిల్ రెబెలియన్స్లో భాగంగా పైకా రివోల్ట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. కిత్తూరు చెన్నమ్మ రివోల్ట్, ఇంకా మనకు చాలా మిస్లేనియస్ రివోల్ట్స్ ఉన్నాయి. సో ఏంటి రీజన్స్ ఏంటి కాజెస్ ఫర్ ద రివోల్ట్ అన్నప్పుడు కాన్ఫిస్కేషన్ ఆఫ్ రెంట్ ఫ్రీ ల్యాండ్స్, వాట్ ఆర్ ద ల్యాండ్స్ విచ్ the respective people have got from their masters. So tax-free lands, rent-free lands were confiscated by British. Another reason for Paika revolt వచ్చేసి మనకు oppressive land revenue settlements. In fact, as far as land revenue settlements అన్నప్పుడు we found three major land revenue settlements: Zamindari system, Raitwari system and Mahalwari system. మళ్ళీ జమీందారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టంలో వాట్ ఎవర్ సిస్టమ్ యూ టాక్ అబౌట్ వీ ఫౌండ్ మ్యాసివ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. సో అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ వన్ ఆఫ్ ది అదర్ మేజర్ రీజన్స్ ఫర్ పైకా రివోల్ట్ అంటాం. అండ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ కరెన్సీ సిస్టమ్ అంటే మనకు ఒడిషా ప్రాంతంలో ఈ ఒడిషా కింగ్డమ్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ కరెన్సీ సిస్టమ్ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ కరెన్సీ సిస్టమ్ ప్లేస్లో న్యూ కరెన్సీ సిస్టమ్ తీసుకురావడం జరిగింది బికాస్ ఆఫ్ లైక్ ద ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ అంటాం. అండ్ ఈవెన్ సాల్ట్ మొనోపలీ అంటే లోకల్ ప్రజలు ఉప్పును తయారు చేయరాదు, బ్రిటిష్ ఉప్పును వీళ్ళు యూజ్ చేయాలి అనేది సాల్ట్ మొనోపలీ యొక్క సారాంశం. అండ్ ద కాంప్లెక్స్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే లోకల్గా వీళ్ళు ఏదైతే ఖాప్ పంచాయత్స్ కానివ్వండి, ద లోకల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఫాలో అవుతున్నారో ఈ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ను ఆన్ ది నేమ్ ఆఫ్ వాట్ వీ కాల్స్ ఏ బార్బెరిక్ అండ్ అన్కల్చర్ ఈ జ్యుడిషియల్ సిస్టమ్స్ను అబాలిష్ చేసి కొత్త జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ను వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కంబైన్డ్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ the Paika revolt. The dissatisfied Paikas organized revolt against English East India Company in the year 1817. So an armed uprising in Odisha against the British East India Company. మరి ఈ తిరుగుబాటుకు నాయకుడు ఎవరు అన్నప్పుడు మనకు చాలా ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. బక్షి జగబంధు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జనరల్ మనకు నాయకుల మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో బక్షి జగబంధు ఆధ్వర్యంలో పైకాలు తిరుగుబాటు చేయడం జరిగింది. ద హెరిడిటరీ కమాండర్ ఆఫ్ ది గజపతిస్ కింగ్ మిలీషియా అండ్ ద రివోల్ట్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ పైకా వారియర్స్, ట్రైబల్స్ అండ్ అదర్ సోషల్ గ్రూప్స్.
In fact, when Paikas organized revolts against English East India Company, well, English East India Company or British English East India Company annappudu, English East India Company was a master of British India from 1757 to 1857. When Paikas organized revolts against English East India Company, they attacked on police stations, English officers and all. What is the response of English East India Company? English East India Company brutally crushed Paika revolt. So history taught us, whenever you express your dissatisfaction on the grounds of violence, such kind of dissatisfactions were brutally crushed throughout history, even today, right? And manaku Naxalism ganivandi, Naxalism is associated with violence, terrorism ganivandi, and left-wing extremism ganivandi. So few historians opine that the Paika Bidroha or Paika revolt to be called as the first వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అంటే మనం తెలుగులో ఏమంటామంటే మొట్టమొదటి భారత జాతీయ మహాసంగ్రామం అంట. జనరల్గా 1857 తిరుగుబాటును 1857 రివోల్ట్ మనం జనరల్గా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం, నేషనల్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. బట్ ఫ్యూ హిస్టోరియన్స్ ఓపైన్ దట్ అంటే మనకు 1857 కంటే ముందు దాదాపు 40 సంవత్సరాల కంటే ముందే 1817లో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సో దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా పరిగణించాలి అనేది ఒక వర్గం యొక్క అభిప్రాయం. సో వాట్ ఎవర్ ద రీజన్స్, సో పైకాస్ వర్ ద ఎర్లియస్ట్ వాట్ వీ కాల్స్ ఎ పీపుల్ టు ఎక్స్ప్రెస్ ద డిసాటిస్ఫాక్షన్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేటివ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. సో ఇలాంటి టాపిక్స్ను ఇంకా మీ ముందు తీసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. Thank you.